బిగ్ డేటా చూద్దాం. రిలీజ్ ఆఫ్ బిగ్ డేటా అంటే ఏంటంటే 8 డిఫరెంట్ డొమైన్స్‌లో ఆర్ సెక్టార్స్‌లో మనం బిగ్ డేటాని అప్లై చేస్తున్నాం. రియల్ టైమ్ ప్రాబ్లమ్స్‌ని సాల్వ్ చేయడానికి, ఇంకా ఇన్నోవేషన్‌గా ఏం చేయడానికి. సో, దాన్ని రిలిమ్స్ అంటారు. ఆ రిలిమ్స్ ఏం రిప్రజెంట్ చేస్తున్నాయి? ఆ బిగ్ డేటా ఎట్లా హెల్ప్ చేస్తుంది ఇండస్ట్రీస్‌ని చేంజ్ చేయడానికి, గవర్నమెంట్‌ని, సైన్స్‌ని, ఇవి మన ఎవ్రీడే లైఫ్‌ని చేంజ్ చేయడానికి ఆ బిగ్ డేటా ఎంత బాగా హెల్ప్ చేస్తుంది. సో, అవి ఏంటి అంటే ఒక్కొక్క సెక్టార్లో చూద్దాం బిగ్ డేటా ఎట్లా హెల్ప్ అవుతుంది. ఫస్ట్ బిజినెస్ అండ్ కామర్స్ పరంగా చూసుకుంటే కస్టమర్ బిహేవియర్ ఎట్లా వాడతారు ఈ బిగ్ డేటాని. కస్టమర్ బిహేవియర్ అనాలిసిస్కి, రికమెండేషన్ సిస్టమ్స్లో, పర్సనల్ యాడ్ చేయడానికి, ఫ్రాడ్ డిటెక్షన్కి. ఎగ్జాంపుల్ ఇప్పుడు అమెజాన్, ఫ్లిప్కార్ట్ ఇవన్నీ బిగ్ డేటా యూజ్ చేస్తాయి. ఇప్పుడు అమెజాన్లో నువ్వేమైనా కొన్ని ప్రొడక్ట్స్ చూసినావు, మళ్ళీ నువ్వు హోమ్ స్క్రీన్కి వచ్చినాక ఆ ప్రొడక్ట్స్ రికమెండ్ చేస్తుంది. అట్లా ప్రొడక్ట్స్ రికమెండ్ చేయడానికి నీ బిగ్ డేటా వాడుకుంటుంది. ఇది ఏం టూల్స్ వాడతారంటే బిజినెస్ కామర్స్లో అడూపు, స్పార్క్, నో ఎస్క్యూఎల్, ఎస్ఆర్ఎం అనాలిటిక్స్ వాడతారు. ఈ హెల్త్ కేర్ అండ్ మెడిసిన్ సెక్టర్లో ప్రిడిక్టివ్ డయాగ్నోసిస్, పేషెంట్ హిస్టరీ అనాలిసిస్ చేయడానికి, పాండమిక్ ట్రాకింగ్, వేరియబుల్ హెల్త్ డేటా మన వాచెస్ ఉంటాయి హెల్త్ ట్రాకింగ్ చేయడానికి. ఎగ్జాంపుల్ కోవిడ్-19 స్ప్రెడ్ ట్రాకింగ్ యూజింగ్ బిగ్ డేటా. ఇప్పుడు అది ఎట్లా స్ప్రెడ్ అవుతున్నాయి దాన్ని ట్రాక్ చేయొచ్చు బిగ్ డేటా వాడి. వీళ్ళు ఏం టూల్స్ వాడతారు? బిగ్ డేటా ప్లస్ ఏఐ వాడతాడు మెడికల్ ఇమేజ్ అనాలిసిస్కి టూల్స్, ఎంఆర్ఐ అట్లా అనమాట. ఇక మనము సోషల్ మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్ చూసుకుంటే ఈ సెంటిమెంట్ అనాలిసిస్ చేయడానికి, ట్రెండ్ ప్రిడిక్ట్ చేయడానికి, ట్రెండ్ ప్రిడిక్ట్ చేసి నీ ఫీడ్లో అవే వస్తాయి యూట్యూబ్లో కానీ, రీల్స్ ఇన్స్టాగ్రామ్లో కానీ. కానీ ఒక ఒక 30-40 సెకండ్స్ కానీ ఒక వీడియో నువ్వు ఎక్కువ చూస్తే ఆ రీలు సేమ్ సిమిలర్ టైప్ ఆఫ్ రీల్స్ ఎక్కువ వస్తాయి అన్నమాట. ఒక లవ్ రీల్ ఒకటి నువ్వు లైక్ కొట్టినాక మీటర్ రికమెండ్ చేసే కంటెంట్ అంటే లవ్ రీల్స్ ఉంటాయి మ్యాక్సిమం వరకు. వైరల్ ర్యాంక్ అట్లా వాడుతుంది అనమాట బిగ్ డేటా సోషల్ మీడియా. యూట్యూబ్లో ఇప్పుడు నెట్ఫ్లిక్స్లో ఒక మూవీ చూసినాం, థ్రిల్లర్ మూవీ చూసినాం. ఇక నెట్ఫ్లిక్స్ ఓపెన్ చేసిన ఫ్రెండ్స్ రికమెండెడ్ మూవీస్ అన్ని థ్రిల్లర్ మూవీస్ చూపిస్తాయి. అట్లా నెట్ఫ్లిక్స్ కానీ యూట్యూబ్ కానీ అలా రికమెండ్ చేస్తుంది సజెషింగ్ మూవీస్ కానీ వీడియోస్ కానీ. ఎట్లా చేస్తుంది? యూజింగ్ యువర్ బిగ్ డేటా. ఇలా ఏం టూల్స్ వాడతాయి? సోషల్ మీడియా ఎంటర్టైన్మెంట్, ఎన్ఎల్పి, డీప్ లెర్నింగ్, స్ట్రీమింగ్, డేటా ప్రాసెసింగ్ వాడుతుంది. గవర్నమెంట్ అండ్ స్మార్ట్ సిటీస్ ఏం వాడతాయి అంటే క్రైమ్ ప్రిడిక్షన్ చేయడానికి, ట్రాఫిక్ని కంట్రోల్ చేయడానికి, డిజాస్టర్ మేనేజ్మెంట్, ఇంకేమైనా రిసోర్సెస్ని ఎలా అలొకేట్ చేయాలి, పోలీసులు ఎక్కడెక్కడ ఉంటే ట్రాఫిక్ కంట్రోల్ అవుతుంది ఆ పరంగా. ఇప్పుడు స్మార్ట్ ట్రాఫిక్ సిగ్నల్స్ అని యూజ్ చేస్తారు. యూజింగ్ ఎట్లా లైవ్ డేటా ఎంత ట్రాఫిక్ వస్తుంది, సిగ్నల్స్ అంటే ఉంటాయి కదా సెన్సార్, కెమెరా నుంచి అంటే లైవ్ డేటా వస్తుంది వాళ్ళకి మేజర్ సిటీస్ నుంచి. సో దాని పరంగా స్మార్ట్ ట్రాఫిక్ సిగ్నల్స్ పెడతారు. అట్లా అనమాట. టూల్స్ ఇలా వాడి ఐఓటీ, బిగ్ డేటా, రియల్ టైమ్ డిసిజన్ మేకింగ్ పనికి వస్తాయి అనమాట. ఇక సైంటిఫిక్ రీసెర్చ్లో మాత్రం క్లైమేట్ మోడల్ చేయడానికి, స్పేస్ రీసెర్చ్ చేయడానికి బిగ్ డేటా అనేది చాలా హెల్ప్ అవుతుంది. స్పేస్ రీసెర్చ్కి జిమ్నోస్కి గేమ్ జిమినియో సీక్వింగ్. ఇప్పుడు ఎగ్జాంపుల్ సిఈఆర్ఎన్స్, పర్టికులర్ కొలిజన్ డేటా ఆర్ నాసా శాటిలైట్ ఇమేజెస్. సో వాడి రీసెర్చ్ చేస్తారనమాట. ఇలా హై పర్ఫార్మెన్స్ కంప్యూటింగ్ ప్లస్ బిగ్ డేటా ఫ్రేమ్వర్క్స్ వాడతారు సైంటిఫిక్ రీసెర్చ్లో. ఈ ఎడ్యుకేషన్ అండ్ లర్నింగ్లో ఇప్పుడు బైజూస్ ఉంటుంది, ఫిజిక్స్ వాళ్ళ ఉంటుంది అట్లా అనమాట. ఇవన్నీ ఏం చేస్తాయి? స్టూడెంట్ పర్ఫార్మెన్స్ని ట్రాక్ చేస్తాయి ఈ ప్లాట్ఫామ్స్. అట్లా అనమాట. నీ చూసే కంటెంట్ బట్టి ఆ యాప్లో అలా పర్సనలైజ్డ్ లర్నింగ్ ఇస్తుంది నీకు. స్టూడెంట్ పర్ఫార్మెన్స్ ట్రాక్ చేస్తుంది, నీ మూడ్ని అనలైజ్ చేస్తుంది అట్లా అనమాట. లర్నింగ్ అనాలిసిస్, లర్నింగ్ అనలిటిక్స్, డాష్ బోర్డ్స్, ప్రిడిక్టివ్ మోడల్స్ వాడతారు దీంట్లో. ఫైనాన్స్ అండ్ బ్యాంకింగ్ పరంగా చూసుకుంటే ఇప్పుడు మన బిగ్ డేటా అనేది చాలా ఉంటుంది. ఆ బిగ్ డేటాని చూసేసి క్రెడిట్ కార్డ్ స్కోరింగ్ చేస్తారు, దాన్ని బట్టి లోన్స్ వస్తాయి అన్నమాట. అట్లా ఆల్గోరిథం ట్రేడింగ్ కానీ, ఆర్గన్ ట్రేడింగ్ అండ్ రిస్క్ మేనేజ్మెంట్. వాడు డేటా ఏంటుంటే అంత బాగా వాడు ఫైనాన్స్ పే చేయగలుగుతా చేయలేదు దాన్ని బట్టి రిస్క్ మేనేజ్మెంట్ వాడు ఐడెంటిఫై చేయొచ్చు అనమాట. అట్లా ఫ్రాడ్ డిటెక్షన్ ఏమంటే ఫ్రాడ్ డిటెక్షన్ చేయొచ్చు, స్పామ్ ఈమెయిల్స్ ఎన్ని అట్లా. ఇప్పుడు ఎగ్జాంపుల్ చూసుకుంటే ఫైనాన్స్ అండ్ బ్యాంకింగ్లో బిగ్ డేటా ఎట్లా వాడతారంటే రియల్ టైమ్ ఫ్రాడ్ అలర్ట్స్ బై అనలైజింగ్ ట్రాన్సాక్షన్ ప్యాటర్న్స్. కొన్ని ట్రాన్సాక్షన్ ప్యాటర్న్స్ చూస్తే మనకు అర్థమైపోతాయి అనమాట. అలాంటి లార్జ్ అమౌంట్ ఆఫ్ డేటా ఉంటే అలా ఏది కొంచెం అన్యూజువల్గా ఉంటే ప్యాటర్న్స్, దాన్ని బట్టి వీ కెన్ ఫైండ్ అవుట్ విచ్ ఆర్ అన్యూజువల్ ప్యాటర్న్స్ పరంగా ఏవైతే ఫ్రాడ్ని అలర్ట్ చేయొచ్చు అనమాట బేస్డ్ ఆన్ ట్రాన్సాక్షన్ ప్యాటర్న్ పరంగా. ఇలా ఏం టూల్స్ వాడతారు? మిషన్ లెర్నింగ్ వాడుతుంది. అట్లా రియల్ టైమ్ అనాలిటిక్స్, స్పార్క్, కఫ్కా ఇలాంటి టూల్స్ వాడి చేస్తారన్నమాట. ఈ అగ్రికల్చర్ అండ్ ఎన్విరాన్మెంట్ పరంగా మన బిగ్ డేటా ఎట్లా హెల్ప్ చేస్తుంది అంటే
డిఫరెంట్ సెక్టార్స్లో బిగ్ డేటా ఎట్లా హెల్ప్ చేస్తుందని మాట్లాడుకుంటాం. ఈ అగ్రికల్చర్ అండ్ ఎన్విరాన్మెంట్ పరంగా చూసుకుంటే క్రాప్ని మనం ప్రిడిక్ట్ చేయొచ్చు అనమాట. సాయిల్ హెల్త్ మానిటరింగ్, సాయిల్ ఎంత వెట్టిగా ఉంది దాని పరంగా మనం ఇంకెంత వాటరింగ్ చేయాలి. సో సాయిల్ హెల్త్ని మనం మానిటరింగ్ చేయొచ్చు. లేకపోతే నెక్స్ట్ మనం క్రాప్ వేయచ్చా, క్లైమేట్ని అనలైజ్ చేయొచ్చు అనమాట బిగ్ డేటా పరంగా. ఎందుకంటే ఎగ్జాంపుల్ చూసుకుంటే బిగ్ డేటా యూజ్ చేసి మనము ఫార్మింగ్ని ప్రిడిక్షన్ చేయొచ్చు. అది ఎక్కువ నెక్స్ట్ టైం ఎక్కువ ఈల్డ్ ఇస్తారా లేకపోతే తక్కువ ఈల్డ్ ఇస్తుందా, ఐ మీన్ ప్రొడక్షన్ తక్కువ ఉంటుందా ఎక్కువ ఉంటుందా, బేస్డ్ ఆన్ బిగ్ డేటా ప్రిడిక్షన్ చేయొచ్చు అనమాట ఫార్మింగ్ని మనం. ఇలా ఐఓటీ సెన్సర్స్ వాడతారు. ఓకేనా, డేటా ఎనాలిటిక్స్ వాడతారు. ఐఓటీ సెన్సర్ ప్లస్ డేటా ఎనాలిటిక్స్ వాడి దానిపై జిఎస్ఎం మైపింగ్ అంటారు, అవన్నీ వాడి అట్లా ప్రిడిక్షన్ చేస్తాను అనమాట. ఫార్మింగ్ ఎంత హయ్యర్ ఈల్డ్ వస్తున్నా లేకపోతే తక్కువ ఈల్డ్, ప్రొడక్షన్ తక్కువ ఉంటుందా ఎక్కువ ఉంటుందా ఈసారి, అలా పరంగా చేస్తారనమాట. ఇంకా ట్రాన్స్పోర్టేషన్ అండ్ లాజిస్టిక్స్లో పనికొస్తుంది బిగ్ డేటా. ఇప్పుడు మనం గూగుల్ మ్యాప్స్ చూసుకుంటాం. గూగుల్ మ్యాప్స్ ఏం చేస్తుందంటే షార్టెస్ట్ జాబ్ ఫస్ట్ అని ఉంటుంది, ఎస్జేఎఫ్, ఇది ఓఎస్ కాన్సెప్ట్. సో గూగుల్ మ్యాప్స్లలో ఏది షార్టెస్ట్ పార్ట్ ఉందో అది నీకు ఆప్టిమైజ్ చేసి చూపిస్తుంది. అట్లనే స్విగ్గీ జొమాటో వాళ్ళకి ఏం చేస్తుంది, వాళ్ళకి బేస్డ్ ఆన్ రైడ్స్, అంటే కొన్ని 10 మంది రైడర్స్ ఉంటారు, వాళ్ళకి అసైన్ చేస్తుంది ఎవరైతే బుకింగ్ చేస్తారో వాళ్ళు. సో ఇది అంటే ఎట్లా చేస్తుంది, వాళ్ళకి రూట్ ఆప్టిమైజేషన్ చేస్తుంది. దగ్గరున్నోడికి ఆ దగ్గరున్న రైడర్ చూపిస్తుంది, దూరం ఉన్నది ఆ దగ్గర చుట్టుపక్కల ఉన్న. సో ఇది ఏం చేస్తుందంటే అదంటే ఎలా చదువుతుంది, దానంతా అది మిషన్ నేర్చుకోలేదు కదా. సో దాని దగ్గర హ్యూజ్ అమౌంట్ ఆఫ్ డేటా ఉంటుంది కాబట్టి ఆ డేటా పరంగా ఆ రైడర్స్కి సర్టన్ కస్టమర్స్ని అసైన్ చేస్తారు. ఇది 3 జోనల్ లెస్ ఉంటాయి, ఇది హయ్యర్ జోనల్, ఇది ఈస్ట్ జోనల్, సౌత్ జోనల్, అక్కడ ఎక్కువ అమౌంట్ వస్తుంది అనమాట. సో సో ఇదంటే అది ఎట్లా ఆడుతుంది, ఆప్టిమైజేషన్ బేస్డ్ అంటే దాని డేటా ఎంత పెద్ద డేటా ఉంటే అంత మంచి ఆప్టిమైజేషన్ చేసుకోవచ్చు. అది అట్లా రూట్ ఆప్టిమైజేషన్ పరంగా, వెహికల్ ట్రాకింగ్ కైనా, ఫ్యూల్ ఎంత ఎఫిషియెంట్గా మనం వాడచ్చు అనేసి అన్నీ ట్రాన్స్పోర్టేషన్ లాజిస్టిక్స్ కిందకి వస్తుంది. ఎగ్జాంపుల్ చూసుకుంటే ఇప్పుడు ఓలా, ఊబర్, ఇక స్విగ్గీ ఇవన్నీ ఏం చేస్తాయంటే మన రియల్ టైం డేటాని యూజ్ చేస్తుంది రైడర్స్ని అసైన్ చేయడానికి, రైడ్స్ని డెలివరీని అసైన్ చేయడానికి. ఓకే, ఇవేం వాడుతున్నాయి, జీపీఎస్ ప్లస్ బిగ్ డేటా అనాలిటిక్స్ వాడుతున్నాయి, ప్లస్ ఏఐ వాడుతుంది. వాడి దానంతా మంచి రూట్స్ ఆప్టిమైజ్ చేసి రైడర్స్కి రైడ్స్ అసైన్ చేస్తుంది, వాళ్ళకి మంచి రూట్స్ చూపిస్తుంది. సో ఎంత పెద్ద డేటా, ఎంత బిగ్ డేటా ఉంటే అంత మంచిగా మనము అంత ఎఫిషియన్సీ వర్క్ని మనం చేయగలుగుతాం అనమాట ఈ సెక్టర్లో, ట్రాన్స్పోర్టేషన్ లాజిస్టిక్ పరంగా. ఎందుకు, వెహికల్ ట్రాక్ చేస్తుంది, రూట్ ఆప్టిమైజ్ చేస్తుంది, ఇంకా ఫ్యూలు వేరే రూట్లో బట్టి ఇంకెక్కువ అయిపోతుంది. అలాగే ఈ షార్ట్ కట్లో ఫ్యూల్ అనేది ఎఫిషియెంట్ అవుతుంది అట్లా అన్నమాట.